నెట్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఆటమిక్ ఎనర్జీ స్కూల్ హైదరాబాద్ లో టీచింగ్ జాబ్స్. ఆటమిక్ ఎనర్జీ సంస్థ నుంచి మనకి టీచింగ్ జాబ్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో టీజీటీ ప్రైమరీ టీచర్స్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అలాగే టెట్ అవసరం లేదు. శాలరీ 26,250 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఇది నిరుద్యోగులకు మంచి అవకాశంగా భావించవచ్చు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చివరి తేదీ చాలా దగ్గరలో ఉంది. కాబట్టి వెంటనే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ డిఐఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ అనే సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో చూడండి, ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ డిఐఈ కాలనీ ఈసీఎల్ హైదరాబాద్, ఈ సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఈ జూన్ 5వ తేదీన విడుదల కావడం జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో ఉన్నటువంటి ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు చూద్దాము. ఎంగేజింగ్ టీచర్స్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఆర్ పర్ పీరియడ్ బేసిస్ ఇన్ ఏఈసి స్కూల్స్ హైదరాబాద్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2020-21. It is proposed to conduct written test and skill test for engaging teachers on contract basis against the vacancies, including leave vacancies that may arise during the academic year 2020-21 in the following teaching post. అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పోస్ట్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం లేదు. అయితే ప్రతి సబ్జెక్ట్ కి పోస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి వివిధ స్కూల్స్లలో మనకు ఈ పోస్టులు ఉన్నాయి. కాబట్టి సబ్జెక్ట్ వైజ్ గా చూసుకున్నా, మనకు స్కూల్ వైజ్ చూసుకున్నా చాలా పోస్టులే ఉండి ఉంటాయి. కాబట్టి ఇది నిరుద్యోగులకు మంచి అవకాశంగా భావించి ఈ ఉద్యోగానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాము. చూడండి, కేటగిరీ టీజీటీ పిఆర్టీ. ఈ లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వితౌట్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ 17/6/2020. 17వ తేదీలోపు అంటే జూన్ 17వ తేదీలోపు ఆఫ్లైన్ లో అంటే పోస్ట్ ద్వారా ఈ అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ ఆఫీస్ డిఐఈ కాలనీ డి సెక్టార్ గేట్ ఈసీఐఎల్ పోస్ట్ హైదరాబాద్, ఈ అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ తేదీ చాలా లాస్ట్ డేట్ చాలా తక్కువ సమయం ఉంది. కాబట్టి వెంటనే స్పీడ్ పోస్ట్ చేస్తే మీకు ఈ అవకాశం వచ్చే అవకాశము ఉంటుంది. ఇక పోస్టులకు సంబంధించిన చూడండి, కేటగిరీ పిఆర్టీస్ అంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్ సంబంధించి ఎగ్జామ్ డేటు 20/6/2020. అదే టీజీటీస్ కి సంబంధించి 22/6/2020 9 గంటల నుంచి 10:30 వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక స్కిల్ టెస్ట్, తర్వాత డిక్లరేషన్ రిటర్న్ టెస్ట్ రిజల్ట్ ఇక్కడ 10:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. 11:30కి రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. తర్వాత 12 గంటల తర్వాత నుంచి ఈ స్కిల్ టెస్ట్ అనే టీచింగ్ సంబంధించినటువంటి డెమో క్లాసులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక వెన్యూ అంటే ఎక్కడ మనం ఈ టెస్ట్ కు హాజరు కావాలంటే ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ డిఐఈ కాలనీ ఈసీఐఎల్ పోస్ట్ హైదరాబాద్ 5,62. ఈ అడ్రస్ లో మనము ఈ రిటన్ టెస్ట్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక అటెండెన్స్ ఆఫ్ పోస్ట్ పే అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అంటే పోస్ట్ ఏంటి, వాటికి ఉన్నటువంటి పే స్కేల్ ఎంత, తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉందో ఇక్కడ మనం చూద్దాం. టీజీటీకి సంబంధించి శాలరీ వచ్చేసి 26,250 పర్ మంత్ లేదా 210 రూపాయలు పర్ పీరియడ్. అంటే ప్రతిరోజు 5 పీరియడ్లు ఉంటాయి. ప్రతి పీరియడ్ కి 210 రూపాయలు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే 26,250 రూపాయలు ఇస్తారు. లేదంటే పీరియడ్ వైజ్ తీసుకుంటే మాత్రం రోజుకు 5 పీరియడ్స్ ఉంటాయి. అలా 210 రూపీస్ పర్ పీరియడ్ కు పే చేయడం జరుగుతుంది. అలాగే పిఆర్టీ అంటే ప్రైమరీ స్కూల్ కి సంబంధించి 21,250 రూపాయలు పర్ మంత్ ఉంటుంది. లేదా 170 రూపాయలు ప్రతి పీరియడ్ కి ఉంటుంది. అలాగే ప్రతి రోజు 5 పీరియడ్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఏజ్ చూస్తే 1/7/2020 తేదీ నాటికి పురుషులైతే 45 సంవత్సరాలు మించి ఉండకూడదు. అలా మహిళలైతే 50 సంవత్సరాలు మించి ఉండకూడదు.
ఇక ఏఈస్, కేవీఎస్, ఎన్వీఎస్ రిటైర్డ్ స్టాఫ్ అయితే 65 సంవత్సరాల లోపు ఉండాలి. అదే ప్రైమరీ స్కూల్ టీచర్స్కి అయితే పురుషులు 40 సంవత్సరాల కంటే పైబడి ఉండకూడదు. అలాగే మహిళలు 50 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. ఇది ఏజ్కి సంబంధించినటువంటి. ఇక క్వాలిఫికేషన్ చూస్తే చూడండి, 3 years బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ద సబ్జెక్ట్స్ కాన్సర్న్. అంటే మనం ఏ పోస్ట్కి అయితే, ఏ సబ్జెక్టు పోస్ట్కి అయితే అప్లై చేస్తామో అప్లై చేసే సబ్జెక్టుకు సంబంధించి 3 సంవత్సరాల డిగ్రీ చేసి ఉండాలి. అలాగే చూడండి, బీఈడి డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఈ విధంగా ఉండాలి. లేదా 4 years ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ బీఈ డిగ్రీ ఆఫ్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ విధంగానైనా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంకా పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. టీజీటీ ఇంగ్లీష్ కి సంబంధించి ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆల్ 3 years అండ్ బిఎడ్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ టీచింగ్ సబ్జెక్ట్. ఇది ఇంగ్లీష్ కి సంబంధించి. అలాగే టీజీటీ సోషల్ సైన్స్ సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా జరిగింది. అలాగే మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిందీ, పిఆర్టీస్ అంటే ప్రైమరీ స్కూల్ కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ పాస్ ఇన్ సీనియర్ సెకండరీ, హైయర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ టెస్ట్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ ఇంగ్లీష్ యాజ్ సబ్జెక్ట్ ఇన్ +2 లెవెల్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ సంబంధించినటువంటి కోర్సు చేసి ఉండాలి. ఈ విధంగా ఈ క్వాలిఫికేషన్ కూడా జరిగింది. ఇక 3వ సెలక్షన్ చూస్తే అప్లికేషన్ ఎలా చేయాలి. క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ ఫీల్డ్ అప్లికేషన్ విత్ ఆల్ రిలవెంట్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్. అప్లికేషన్ ఫామ్ ఈజ్ టు బి డౌన్లోడెడ్ ఫ్రమ్. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ని మనము ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి జిరాక్స్ అన్ని కూడా జత చేసి ఈ ఇక్కడ కింద ఇచ్చినటువంటి అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, అప్లై చేసేది ఆన్లైన్ లో కాదు, ఆఫ్లైన్ అంటే పోస్ట్ ద్వారా పంపించాలి. కాబట్టి మనకు చివరి తేదీ వచ్చేసి చాలా దగ్గరలో ఉంది. చూడండి, 17/6/2020 వరకు అక్కడ చేరి ఉండాలి. కాబట్టి వెంటనే పోస్ట్ చేస్తే ఈ అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రిటన్ టెస్ట్ ఏ విధంగా ఉందో ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అలాగే స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉందో ఇక్కడ జరిగింది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్ లో జాగ్రత్తగా గమనించండి. అదే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తాను. అలాగే నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తాను. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ చాలా జాగ్రత్తగా చదివి అప్లికేషన్ తప్పు లేకుండా ఫిల్ చేసి వాటికి సంబంధించినటువంటి పూర్తి సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి ఈ అడ్రస్ కి, హైదరాబాద్ అడ్రస్ కి పంపించాలి. ఇది నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి వివరాలు. ఇక అప్లికేషన్ కి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. ఇది అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ హైదరాబాద్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటే మీరు ఏ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటున్నారు. టీజీటీ హిందీ, టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ మ్యాథ్స్, ఇలా ఏ సబ్జెక్ట్ కి అయితే మీరు అప్లై చేస్తారో ఆ సబ్జెక్ట్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్టు కూడా టీజీటీయా పిఆర్సీ రాసి ఇక్కడ సబ్జెక్టు పేరు రాయాలి. అలాగే అప్లికేషన్ నంబరు ఇది మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇక ఇక్కడి నుంచి చూడండి, పేరు, తర్వాత తండ్రి పేరు, స్పౌజ్ భార్య లేదా భర్త పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, క్యాస్ట్, తర్వాత అడ్రస్, టెలిఫోన్ నంబర్, మొబైల్ నంబర్, ల్యాండ్ లైన్, ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత యూ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఏమైనా ఉంటే ఎస్ అని రాయాలి. అందులో సర్టిఫికేట్ జిరాక్స్ కూడా పంపించాల్సి ఉంటుంది. అంటే మీకు ఒకవేళ ఈ కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటే, కోర్స్ చేసి ఉంటే ఆ కోర్సుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్, డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్ కానీ, పీజీ, డీసీఏ కానీ అలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అటాచ్ చేస్తే బాగుంటుంది. అలాగే క్వాలిఫికేషన్ సంబంధించి ఇది 10th క్లాస్ నుంచి కూడా మనము ఇందులో రాయాల్సి ఉంటుంది. 10th, ఇంటర్, డిగ్రీ, తర్వాత బిఎడ్ ఆర్ డిఎడ్ మీ క్వాలిఫికేషన్ సంబంధించి ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక టీచింగ్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు
టీచర్ ట్రైనింగ్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎన్ని సంవత్సరాలు ఏ స్కూల్లో పనిచేశారు, ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ మీరు ఇది ఈ అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిక్లరేషన్, సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, నేమ్, అడ్రస్, డేట్, ఈ విధంగా ఈ అప్లికేషన్ ఫిల్ చేసి జూన్ 17 తేదీలోగా హైదరాబాద్ అడ్రస్ కు చేరే విధంగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.